ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఇద్దరు భార్యల అతి ప్రేమ వల్ల ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు తిరుపతి తురుము గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. చెప్పుకోక నువ్వే చెప్పుకో, నువ్వు పోతా లేక. అందరికి గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు సాయి శ్రవంత్. ఏం చేద్దామంటావు మరి? నాకు ఇద్దరు భార్యలు ఉన్నారండి. వాళ్ళ అతి ప్రేమ వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు హ్యాపీగా చూసి నవ్వుకోండి. రాయ్ కాఫీ దండమ్మా. కాఫీ తీసుకోండి. ఇదిగోండి టీ తీసుకోండి. కాఫీ సరే, చిల్ టీ తీసుకోండి. సరే టీ వద్దులే, అక్కడే తీసుకోండి, బాగుంటది. అమ్మ కడుపులు మాడ, ఎప్పుడు ఏదో ఒక రచ్చ. మొంగ అడుక్కొని వస్తా. టిఫిన్ అన్నా రెడీ చేయండి. టిఫిన్ రెడీయా? రెడీ. టిఫిన్ తీసుకోరండి. తీసుకొస్తాను. తీసుకోండి. ఇడ్లీ తీసుకోండి. సరే, ఎవరో ఒకరు తీసుకోండి. ఒక మగాన్ని ముగుణ్ణి పైగా నన్ను ఇలా కడుపు మార్చడం మీకు ఏమన్నా న్యాయమా? సరే, నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళొస్తా. ఇంట్లో పనులు చూడండి. ఫోన్ చేద్దాం. హలో మచా, ఎక్కడ్రా? ఏం చేస్తున్నారు మచా? హరి వచ్చాడు రా. సిట్టింగ్ లో ఉన్నారా? వస్తానా నేను. నాకు కూడా ఏమైనా మిగిల్చండి రా. చాలా బాధలో ఉన్నా. రాలేదు ఇంకా. బావా వచ్చేసారా? తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోద పోటమి అయినా ఎప్పుడు మనకు ఎదురే. ఐటీ బాబాయ్ తాగుదామా? తాగుదాం మచ్చా. అరే మనోడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 పెళ్లిళ్ళే చేసుకొని యా దగ్గరికి పోవాలో తెలియక ఏడుస్తానన్నారు ప్రతిరోజు. నేను ఇడ నీకేముంది? 2 పెళ్లిళ్ళు అంటావు. 2 పెళ్లిళ్ళు అంటావు. ఎట్లాగని మచ్చా ఏమేమి చెప్పు. కాదు మచ్చా, తిండి పెట్టమంటే ఇద్దరు ఎత్తుకొస్తారా. ఒకరు కూడా తిండి పెట్టర్రా. సరే పోతే కొన్ని కాఫీ అన్నా తాగుదామా అంటే కాఫీని ఇద్దరు తీసుకొస్తారు. ఒకరు నాకెవరు. ఈ బాధ తట్టుకునేదానికంటే హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళిద్దరిని వదిలేసి ఏడన్నా హ్యాపీగా వెళ్ళిపోవాలి. దానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పురా మచ్చా. ప్లానా అంటే నువ్వు చనిపోయినావు అంతే. మిగతాది మేము చూసుకుంటాం. నేను చచ్చిపోయినా. ఇంట్లో ఉన్నారు, చెప్పింది అలాగే చేసి. ఓకేనా? ఓకే మచ్చా. అమ్మా నీ మొగుడు చచ్చిపోయింది. చూడండి. ఏడైందయ్యా రాత్రి నా బట్ట సగంలోనే ఆపానాడయ్యా. అయితే ఏదో అయిపోయింది కానీ ఆ నగల సంగతి, ఆ భూమి సంగతి ఏం చేస్తారు? అయితే అక్క ఆ చెరుకుతో నువ్వు తీసుకో అక్క. ఆ మామిడితో నువ్వు తీసుకోవచ్చు. నా ముగ్గురు చూడమ్మా. సచ్చినా కూడా సరసాలు మాడలేనమ్మా. మంచి ఆటగాళ్ళ చెల్లెమ్మన్నాడు. గట్టికి పట్టుకున్నాడమ్మా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. అక్క ఆ కాజుల పేరు నువ్వు తీసుకో అక్క. పాపిడి పిల్లలు తీసుకోవచ్చు. ఏమండి బాగా ఏం చేశాడు నిన్న? వాడు బతుకున్నప్పుడే ఏం చేయలే, ఇప్పుడేం చేస్తాడు చచ్చిపోయాక? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం. అక్క
అక్క అక్క వడ్డాను నాకు ఇచ్చే అక్క నా మొగుడు వచ్చి కల్లా చెప్పాడక్క నాకు ఎంత ప్రేమ మీ చెల్లి ఏమన్నా తెలుసా నీకు వడ్డాను ఇవ్వనంటది అది నా మొగ్గు నాకు చేపించింది నీకెందుకు ఇస్తాను నేను మన మోసం చేసినాడు చెల్లి ఇడు ఓయమ్మా నీ మొగుడు తెచ్చిపోయాక అటు చంపాను మీరే తిండి పెట్టకుండా రాక మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? తిరుపతి తురుములు చాలా అద్భుతం అనిపించింది మా స్క్రిప్ట్. చాలా బాగా నవ్వుకున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేసినాను. అలాగే ఇద్దరు భార్యల్ని కంట్రోల్ చేయలేక భర్త తికమక పడిన సిచ్యువేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ గోల్డ్ అంత ఎత్తుకోమన్నాడు చూడు, చాలా ఫన్ అనిపించింది అన్న. సో ఇలాంటి సిచ్యువేషన్లు మరెన్నో రావాలని, మరెన్నో స్క్రిప్ట్లు తీసుకురావాలని మీ నుంచి కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ తిరుపతి తిరుమల.